ప్రభుత్వ మెడికల్ కాలేజీలను దాని అనుబంధ ఆసుపత్రులను పీపీపీ అంటూ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నిర్ణయం తీసుకొని టెండర్లు పిలిచిన తర్వాత ఏ ఒక్క టెండరు రాలేదు, ఎవరు ఆసక్తి ప్రదర్శించలేదు. కారణం అటు విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రజలకు చెందాల్సింది, ఎవరైనా కనుక ఇప్పుడు బిడ్డింగ్లో పాల్గొన్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొహమాటం లేకుండా వాటిని మళ్ళీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని వస్తామని చెప్పి సీరియస్గా ఆయన వార్న్ చేసి ఉండడం ఒకటి. ఇది చాలా అన్యాయమైన నిర్ణయం అని ప్రజల వైపు నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత కనిపించడం. సో ఆ మెడికల్ కాలేజీలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇది చాలా ఇబ్బందికరంగా పరిణమించి ఉండొచ్చు. అందుకని ఎవరు ఆసక్తి చూపలేదు, ముందుకు రాలేదు. సరే, ఎవరూ ముందుకు రాలే, మళ్ళీ ప్రభుత్వమే ఈ విషయంలో కంటిన్యూ చేస్తుందేమో. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రులు గవర్నమెంట్ కిందనే అని చెప్పి అనుకుంటే, తాజాగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారట. నెల రోజుల్లో పీపీపీ కింద, అంటే మళ్ళీ ప్రైవేట్ భాగస్వామ్యం కింద మెడికల్ కాలేజీలు ఇచ్చేయండి. మొదటి విడత 4 పులివెందుల, మదనపల్లి, మార్కాపురం, ఆదోని, ఈ 4 మొదటి విడత, మిగిలిన 6 కాలేజీలు 2వ విడత ఇచ్చేయండి. నెల రోజుల్లోపు వాళ్ళకు ఎవరు వస్తారో వాళ్ళకి అప్పచెప్పండి అని సీరియస్గా ఆదేశాలు ఇచ్చారట. ఇప్పుడు మళ్ళీ ఏమైనా బిడ్డింగ్లు పిలుస్తారో, లేకుంటే ఏమైనా లోపల ఎవరితోనో మాట్లాడి మేనేజ్ చేసి ఎవరినైనా కన్విన్స్ చేసి ఎవరి చేతిలోనా పెడతారో తెలియదు. అయితే దాన్ని ఎలాగైనా పర్లేదు పీపీపీ అని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టండి అని చంద్రబాబు గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సీరియస్గానే వార్త చూడగానే నాకు అనిపించిన ఫస్ట్ది ఏంటి అంటే, ఇంత ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎందుకు తీసుకుంటూ ఉన్నారు? బహుశా ఎన్నికల్లో గెలవడానికి వీళ్ళ దగ్గర ఏమైనా ఇంకో దారి ప్లాన్ బి ఏమైనా ఉందా అని చెప్పి అనుమానం రాకమానదు. ఇంత ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు అని. ఎందుకంటే అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎవరైనా ఎందుకు వ్యతిరేకించారండి? భూమి ప్రభుత్వానికి, బిల్డింగులు ప్రభుత్వం, ఉద్యోగులకు జీతాలు ఇచ్చేది ప్రభుత్వం, లాభాలు మాత్రం ప్రైవేట్ వాడికి పోతాయా? ఏమైనా ధర్మమా అండి? ప్రైవేట్ వాడు మెయింటైన్ చేసిండు అంటే ఊరకే వాడైతే ఏమి ఇవ్వడు కదా. అంటే పేదోళ్ళకు వైద్యం ఖర్చు కదా. పేదోడికి వైద్యం ఖర్చు అంటే ఖచ్చితంగా అప్పుల భారం పెరిగినట్లే కదా. ఒక పక్క సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది, పేదోడికి వైద్యం భారం అవుతుంది, అప్పులు పెరిగిపోతాయి, వాడి ఆరోగ్యాన్ని ఆయన పనంగా పెట్టే పరిస్థితి. ఇటువైపు ఆరోగ్యశ్రీ అని చెప్పి ఆసుపత్రులకు డబ్బులు చెల్లించక వాళ్ళు రోడ్లు ఎక్కిండ్రు. మరొక వైపు అరే ప్రభుత్వ పరిధిలో ఇన్ని మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే ఇవి తీసుకెళ్ళి మళ్ళీ మేము ఆ పేదలకు చెందకుండా ఏమన్నంటే మంచి ఫెసిలిటీస్ కల్పిస్తారు ప్రైవేట్ వాళ్ళు మంచిగా మెయింటైన్ చేస్తారు. మరి ప్రభుత్వం దేనికోసం ఉంది? విద్యా వైద్యాన్ని కూడా ప్రభుత్వం మెయింటైన్ చేయలేకపోతే దేనికోసం ఉన్నట్లండి? ఇంకా వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి చేస్తారా ప్రభుత్వాలు? అదైతే సమర్థవంతంగా చేస్తారా? మెడికల్ కాలేజీలు అయితే కట్టే వాటిని మెయింటైన్ చేయలేరా? ఏం నష్టం వస్తే రానియండి. ప్రభుత్వం ప్రజల కోసమే కదా విద్యా వైద్యం అన్నది. అది ప్రభుత్వం తన డబ్బుతోనే నడపాలి కదా. ఏంటో మనకు అర్థం కాదు. కనీసం ఆ వాటిని కూడా కట్టలేకపోతే ఒక్క మంగళవారం రోజు తెచ్చే అప్పు దానికి కేటాయించండి, మెడికల్ కాలేజీలు రెడీ అయిపోతాయి. మొన్న మంగళవారం కూడా 4,600 కోట్లు అప్పు తెచ్చారు కదా. మంగళవారం వచ్చిందంటే అప్పే కదా. మరి ఒకసారి మెడికల్ కాలేజీల కోసం కేటాయించండి. ఒక మంగళవారం అప్పు ఎందుకు రెడీ అవ్వవు? మెయింటెనెన్స్ ఖర్చు కూడా పెట్టుకోలేకపోతే మరి పేదోడికి మీరేంటండి భరోసా ఇచ్చేది వైద్యంలో? నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకు ప్రభుత్వం ఇంత మొండిగా ముందుకెళ్తుంది అని.